వసుధ 84వ భాగం. మరోవైపు రాత్రి బాగా తాగేసి మేఘమాల ఇంటికి వెళ్ళిన సాగర్ రాత్రి తెల్లవార్లు సోయి లేకుండా పడి ఉన్నాడు. ఉదయాన్నే మెలకువ వచ్చిన సాగర్ తను మేఘమాల దగ్గర ఉన్న విషయం గుర్తొచ్చి, సారీ మేఘ, రాత్రి నిన్ను బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను అన్నాడు కాస్త ఇబ్బందిగా. చచ, అలాంటిదేం లేదు సాగర్. అయినా నీ మూడు బాగోక ఇక్కడికి వచ్చావే తప్ప ఎప్పుడైనా తాగినప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టావా? లేదు కదా. మరెందుకు నువ్వు గిల్టీ ఫీల్ అవుతున్నావు అంటూ మేఘమాల ప్రేమ వలకపోసింది. ఆమె వగల ప్రేమకు పడిపోయిన సాగర్, థ్యాంక్ యూ మేఘ, నువ్వు నా బంగారానివి. ఈ ప్రపంచంలో నీకన్నా నన్ను బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అంటూ మేఘమాలని ముద్దుల్లో ముంచేశాడు. సాగర్ చేసే పనికి కిలకిలా నవ్వుతూ, చి, ఏంటి సాగర్ ఉదయాన్నే ఈ పాడు పని? కనీసం బ్రష్ కూడా చేసుకోకుండా ఇలా ముద్దులు పెట్టేస్తున్నావేంటి అని చిరుకోపంగా సాగర్ భుజం మీద ఒక్కటేసింది. బెడ్ కాఫీ లాగా బెడ్ రొమాన్స్ నీకు అస్సలు టేస్టే లేదు అన్నాడు సాగర్ నవ్వుతూ. సరే మహాప్రభు, ఒప్పుకుంటాను, నాకు అసలు టేస్ట్ లేదు. నేను రాక్షసునే. ముందైతే మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఆ మందు కంపు భరించలేక చచ్చిపోతున్నాను నేను. మీకోసం కాఫీ తీసుకొస్తాను అంటూ సాగర్ని వాష్రూంలోకి నెట్టి కాఫీ కలపటానికి వంటగదిలోకి వెళ్ళింది మేఘమాల. మేఘమాల కాఫీ కలిపి తీసుకువచ్చేలోపు వాష్రూంలోకి వెళ్ళిన సాగర్ ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద మేఘమాల పెట్టిన బట్టలు వేసుకున్నాడు. సాగర్ డ్రెస్ వేసుకునే సమయానికి కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన మేఘమాల కాఫీ కప్పు సాగర్ చేతికి షర్ట్ బటన్స్ పెడుతూ, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది సాగర్ని. మేఘమాల దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాని సాగర్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మేఘ అని అడిగాడు. అదే సాగర్, వసుధ గురించి. తన ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా, నువ్వేమో ఆ రోజు విడాకులు ఇవ్వమంటే దాంతో పనుంది, దాంతో మనకు కాస్త లాభం చేకూరే అవకాశం ఉంది అంటూ ఇన్ని రోజులు దాన్ని ఇంట్లోనే పెట్టుకుని దానితో కలిసి ఉన్నావు. అలాంటిది విడాకులకి ఇంకా 10 రోజులు గడువు ఉండనే ఉంది. ఉన్నట్టుండి రాత్రి ఇల్లు విడిచి నిన్ను వదిలిపోయింది కదా, మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు సాగర్ అని అడిగింది మేఘమాల. మేఘమాల మాటలు విన్న సాగర్ కోపంగా కాఫీ కప్పును నేలకేసి కొట్టి, వసత గురించి అలా అమర్యాదగా మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మేఘ, అయినా కూడా నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోయింది. నువ్వు వసుదని అవమానించి మాట్లాడుతున్నావు. అసలు ఆమె గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ రెండూ నీకు లేవు. నువ్వు కనీసం ఆమె కాలి గోటికి కూడా సరిపోవు. అలాంటిది ఆమెను వేలెత్తి చూపించే సాహసం చేస్తున్నావు అంటే నేనేమనుకోవాలి అన్నాడు సాగర్ కోపంగా. సాగర్ మాటలు విన్న మేఘమాల ఆశ్చర్యంగా చూస్తూ, రాత్రే కదా వసతి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. పైగా దాన్ని చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అది నా పాలిట రాక్షసి శనిగ్రహం అంటూ మాట్లాడాడు. మరి ఇప్పుడేంటి ఆమెను వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నాడు అనుకుంది మేఘమాల. తను అన్ని మాట్లాడుతున్నా మేఘమాల గుడ్లు అప్పగించి చూస్తూ ఉండటంతో కాస్త చిరాకు వచ్చిన సాగర్, ఏంటి మేఘమాల, నేను ఇంత గొంతు చించు కరుస్తూ ఉంటే నోరు విప్పి మాట్లాడవేంటి? నీకు ఇదే చివరి అవకాశం. ఇంకొకసారి నా ముందు వస్తు గురించి తప్పుగా మాట్లాడే సాహసం చేయకు. నేను నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చాడు సాగర్. సాగర్ మాటలతో చిర్రెత్తిన మేఘమాల, ఏంటి సాగర్, అక్కడికి నేను ఒక్కదాన్నే వసుధను నానా మాటలంటూ అవమానిస్తున్నట్లుగా మాట్లాడుతున్నావు? రాత్రి నువ్వే కదా పీకల దాకా తాగేసి వచ్చి వసుధ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు అంది మేఘమాల. నేను అన్నానంటే కారణం ఆమె నా భార్య. నా భార్యని అనుకునే హక్కు నాకుంది. మరి నువ్వెవరు వసుధ గురించి తప్పుగా మాట్లాడటానికి అన్నాడు సాగర్ కాస్త కోపంగా. సాగర్ మాటలు విన్న మేఘమాల, ఆ రాక్షసిని ఇంకా నా భార్య అంటూ మాట్లాడుతున్నాడు, మరి నేనెవరిని అని తనను తనే ప్రశ్నించుకుంది. తన ప్రశ్న విన్న అంతరాత్మ, నేనెవరిని అని ఇప్పుడు ప్రశ్నించుకుంటున్నావా అని నవ్వుతూ, నువ్వు ఈ సాగర్ ఉంచుకున్న దానివి. ఈ విషయం నీకు ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా మేఘ అంటూ అంతరాత్మ తనని తను వెక్కిరించింది. దాంతో కోపం వచ్చిన మేఘమాల, నేను కీప్ని ఎలా అవుతానే? ఆ వసతి కన్నా ముందే నేను సాగర్ జీవితంలో ఉన్నాను. సాగర్ ప్రేమించింది నన్ను, కావాలనుకుంది నన్ను, కాబట్టి ఎప్పటికీ కీపుని కాదు అంటూ వాదించింది మేఘమాల. మేఘమాల వాదన విన్న అంతరాత్మ గట్టిగా నవ్వుతూ, పిచ్చి మొహందానా, ప్రేమించినంత మాత్రాన, కావాలి అనుకున్నంత మాత్రాన అందరూ పెళ్ళాలైపోరు. అలా అయితే ప్రతి మగాడి జీవితంలోనూ ఎంతమంది భార్యలు ఉంటారో లెక్కే లేదు. భార్య స్థానం ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది 10 మంది సమక్షంలో ఇష్టం ఉన్నా లేకున్నా ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాడు అంటే ఆ అమ్మాయి అతని భార్య. సమాజం దృష్టిలో ఆ అమ్మాయికి మాత్రమే అతడి భార్యగా ఆమెకు దక్కవలసిన గౌరవ మర్యాదలు దక్కుతాయి. అంతేకాని ఒక మగాడు మనసు పడి చేరదీసిన ప్రతి ఆడదానికి భార్య అనే స్థానం ఎప్పటికీ దక్కదు. కాబట్టి నువ్వు ఉంచుకున్న దానివి అనే నిజాన్ని
ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది అంటూ వెక్కిరించింది అంతరాత్మ. అంతరాత్మ మాటలు మనసును తాకుతూ ఉంటే ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళు, లేదంటే నేను చంపేస్తాను అని అరిచింది మేఘమాల. మేఘమాల మాటలు విన్న సాగర్ కోపంగా, ఏంటి, నువ్వు నన్ను చంపేస్తావా అని అరిచాడు. తొందరపాటులో మేఘమాల ఏం చేసిందో అర్థమయ్యి, సారీ సాగర్, నిన్ను కాదు, ఏదో ఆలోచనలో పిచ్చి పట్టింది, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాను. ఇవాళ నాకేదో అయింది, నన్ను క్షమించి సాగర్, ఇంకెప్పుడు వస్తు గురించి నేను తప్పుగా మాట్లాడను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మేఘమాల. మేఘమాల కన్నింటికి కరిగిపోయిన సాగర్, సరే, ఇంకెప్పుడు తన గురించి నువ్వు మాట్లాడొద్దు. నిజంగానే వసుధ దేవత లాంటిది. ఆమెను మాటలనే సాహసం ఎప్పటికీ చెయ్యొద్దు మేఘ. ఏదైనా ఉంది అంటే అది నాకు వసుధకి మధ్యనే కాబట్టి ఏ విషయమైనా మా ఇద్దరి మధ్యలోనే జరగాలి, కానీ మూడో వ్యక్తి మా మధ్యకి రావటాన్ని నేను అస్సలు సహించను అనేది నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత మనకు మంచిది అంటూ మేఘమాలని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు సాగర్. అలా కాసేపు మేఘమాలను దగ్గరకు తీసుకున్న సాగర్, ఆమె పెట్టిన టిఫిన్ తిని నేను ఆఫీస్కి వెళ్ళి అట్నుంచటే ఇంటికి వెళ్తాను, బహుశా రాత్రికి నేను ఇక్కడికి రాకపోవచ్చు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాగర్ వెళ్ళిపోయాక ఇందాక అంతరాత్మ చేసిన హితబోధతో ఆలోచనలో పడింది మేఘమాల. వసుధని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిన నందు వసుధని తన ఆఫీస్ ఎదుట డ్రాప్ చేసి ఆమె లోపలికి వెళ్లే వరకు అక్కడే వెయిట్ చేసి ఆమె లోపలికి వెళ్ళిన వెంటనే తన ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. నందు ఆఫీస్కు చేరుకుని తన పనిలో తను ఉండగానే నందు తండ్రి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తండ్రి దగ్గర నుండి ఫోన్ రావటం గమనించిన నందు, ఇదేంటి, నాన్న ఎప్పుడైనా రాత్రి సమయంలో కదా ఫోన్ చేస్తాడు, మరి వాళ్ళేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అన్నాడు నందు. ఎలా ఉన్నావు నందు అని అడిగారు నందు తండ్రి సీతారాం గారు. నాకేంటి నాన్న, నేను బాగానే ఉన్నాను, మీరు అమ్మ ఎలా ఉన్నారు అని అడిగాడు నందు ప్రేమగా. కొడుకు మాటలు విన్న సీతారాం గారు, మాకేంటి నాన్న, నిక్షేపంలా ఉన్నాం, కన్న కొడుకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడా అని, నట్టింట కోడలు ఎప్పుడు తిరుగుతుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నాం నాన్న అన్నారు సీతారాం గారు. తండ్రి మాటలు విన్న నందు మౌనమే సమాధానంగా ఏం మాట్లాడకుండా అలానే కూర్చుండిపోయాడు. సరేలే నాన్న, మా గోల ఎప్పుడు ఉండేదేలే, కానీ ఇంతకీ మా కోడలు ఎలా ఉంది అని అడిగారు సీతారాం గారు నవ్వుతూ. వసుధ ప్రస్తావన రాగానే నందు పెదవుల మీద చిరునవ్వు విరబూశాయి. తను బాగానే ఉంది నాన్న అన్నాడు నందు నవ్వుతూ. నందు, నీ గొంతులోని సంతోషమే చెప్తుంది మా కోడలు సంతోషంగా ఉంది అనే విషయం. ఇంతకీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు సీతారాం గారు. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు నాన్న అంటూ రాత్రి వసుధకి సాగర్కి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పి వసుధ ఇల్లు వదిలి వచ్చి గోపాల్ గారి ఇంట్లో ఉన్న విషయం అంతా వివరంగా చెప్పాడు నందు. నందు మాటలు విన్న సీతారాం గారు మొదట వసుధ పరిస్థితి తలుచుకుని బాధపడ్డా, పోనీలే నాన్న, ఇప్పటికైనా నా కోడలికి పట్టిన గ్రహం వదిలిపోయింది, ఆ మూర్ఖుడి పీడ విరగడైపోయినందుకు సంతోషించాలి, కానీ దిగులు పడవలసిన పని లేదు. తొందరగా ఆ విడాకులేవో వచ్చేస్తే మెల్లిగా అమ్మాయి మనసు మార్చి నీతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేయమన్నారు సీతారాం గారు. తండ్రి మాటలు విన్న నందు, సరేలే నాన్న, అలాగే ప్రయత్నిస్తాను అంటూ, ఇంతకీ మీరు ఫోన్ చేసిన కారణం ఏంటి నాన్న అని అడిగాడు నందు అసలు విషయం గుర్తు చేస్తూ. ఏం లేదు నాన్న, మా కోడల్ని ఒప్పించే విషయం ఎంతవరకు వచ్చింది అని కనుక్కోవడానికే ఫోన్ చేశాను. వసుధ గురించి నాకు తెలిసిన నాటి నుండి ఆమెను ఎప్పుడెప్పుడు నా ఇంటి కోడలుగా తీసుకొస్తావా అని చాలా ఆశగా ఉంది నాన్న అన్నారు సీతారాం గారు. తండ్రి మాటలు విన్న నందు మనసు చాలా హాయిగా అనిపించింది. తను ఇష్టపడ్డ వసుధ తండ్రికి కూడా నచ్చింది అనే విషయం నందుకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ పనిలోనే ఉన్నాను నాన్న, మీరు కంగారు పడకండి, ఎట్టి పరిస్థితిలోనూ వసుధని మన ఇంటి కోడలుగా తీసుకొస్తాను అన్నాడు నందు. చాలు నందు, ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు కోడలు మన ఇంట్లో జంటగా అడుగుపెట్టే ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను నాన్న అంటూ ఫోన్ పెట్టేశారు సీతారాం గారు. తండ్రితో మాట్లాడిన నందు, ఇక్కడ చూస్తే మా నాన్నేమో నా పెళ్లి మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు, అక్కడ చూస్తే ఆ అమ్మోరు మనసులో ఏముందో అర్థమై చావదు. ఎందుకు మిన్ను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ ఉందని తెలుసు, కానీ ఆ ప్రేమ బయట పెట్టడానికి నీకున్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావటం లేదు. సరే, ఇంతకాలం అంటే నీ జీవితం ఆ సాగర్తో ముడిపడి ఉంది కాబట్టి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయావు, కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఆ సాగర్ నుండి బంధాన్ని పూర్తిగా తెంచుకుంటున్నావు, కనీసం ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకోమిన్నమ్మా అంటూ ఫోన్లో ఉన్న వసుధ ఫోటోని చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు నందు. అలా నందు వసుధ ఫోటోతో మాట్లాడుతూ ఉండగా నందు ఆఫీస్లో కాస్త పని ఉండి నందు ఆఫీస్కి వచ్చిన రుద్ర తను క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చినా గమనించకుండా ఫోన్ని చూస్తూ మాట్లాడుతున్న నందుని చూసి, అరే, ఈ బావగాడికి ఏమైంది, వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు,
కొంపదీసి నా చెల్లి పెళ్లికి ఒప్పుకోవడం లేదని బాధలో వీడికి చిప్పుగాని తొబ్బిందా అనుకుని నందు పక్కకి వెళ్ళి అసలు ఇంతకీ వీడు ఫోన్లో ఏం చూస్తున్నాడా అని ఫోన్లోకి తొంగి చూశాడు రుద్ర. ఫోన్లోకి చూసిన రుద్ర పెదవులు ఆనందంగా విచ్చుకున్నాయి. నా గెస్ కరెక్టే, మా బావగాడు నిజంగానే మా చెల్లి కోసం ఎదురు చూస్తూ వాడి చిప్పు దొబ్బించుకుని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. తను వచ్చి పక్కన నిలబడి 5 నిమిషాలైనా ఈ లోకంలోకి రాకపోవటంతో ఏంట్రా బావా, మా చెల్లి చాలా అందంగా ఉంది కదా అన్నాడు. ఏదో తన్మయత్వంలో ఉన్న నందు హా అని మూలిగాడు. అయితే పెళ్లికి ముహూర్తం పెట్టించేయమంటావా అన్నాడు రుద్ర అల్లరిగా నవ్వుతూ. రుద్ర నవ్వు విన్న వెంటనే ఈ లోకంలోకి వచ్చిన నందు రేయ్ ఏంట్రా, ఆ నవ్వు దడుచుకుని చచ్చాను. అయినా నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అని అడిగాడు నందు. నేనొచ్చి 1/2 గంట అయింది బాబు, తమరు ఈ లోకంలో ఉంటేనేగా నేను వచ్చిన విషయం తెలియడానికి అన్నాడు రుద్ర కాస్త వెటకారంగా. నందుకు ఏం మాట్లాడాలో అర్థం కాక తలగోక్కుంటూ దిక్కులు చూశాడు. ఏంట్రా అలా పిచ్చి చూపులు చూస్తున్నావు, కొంపదీసి చిప్ గాని దొబ్బిందా ఏంటి అన్నాడు రుద్ర అల్లరిగా. ఆహా లేదురా, ఏదో బిజినెస్ కాల్ వస్తే మాట్లాడి అలాగే ఆ కాల్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అన్నాడు నందు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. ఏ బిజినెస్ కాల్ బాబు? ఆపరేషన్ వసుదనా బిజినెస్ పేరు అన్నాడు రుద్ర అమాయకంగా చూస్తూ. రుద్ర మాటలు విన్న నందు వీడు చూసేశాడా, పోయి వీడికి దొరికానేంట్రా బాబు, మామూలుగా ఆడుకోడు ఇంక నన్ను అనుకున్నాడు మనసులోనే. పైకి మాత్రం చూసేసావా, వీడి ముందు భయపడుతూ మాట్లాడితే ఇంకా రెచ్చిపోతాడు. ఇప్పుడు నన్ను నేను కవర్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ నాతోనే ఆడేసుకుంటాడు అని మనసులో అనుకుని పైకి మాత్రం నా లవర్ నేను సైట్ కొట్టుకుంటాను, ఇంకేదైనా కొట్టుకుంటాను, నీకెందుకు బే అన్నాడు నందు రివర్స్లో అటాక్ చేస్తూ. నందు మాటలు విన్న రుద్ర బా ఏంటి బా ఆ మాటలు, బే అంటున్నావేంటి బావా, నువ్వు అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నా చెల్లిని ఇచ్చేదే లేదు, జాగ్రత్త, ముందే చెప్పేస్తున్నాను. అసలే బావమరిది గాడిని, నీ కాళ్ళు కడిగి పందిరిలోకి తీసుకెళ్లాల్సిన వాడిని నేనే, ఆ విషయం గుర్తుంచుకుని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మిస్టర్ అన్నాడు రుద్ర నాటకీయంగా. రుద్ర భారీ డైలాగులు విన్న నందు అందంగా నవ్వి చాలే నీ ఓవర్ యాక్టింగ్ ఆపి ఇంతకీ నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు అన్నాడు. నందు అలా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే రుద్ర మనసు పులకించిపోయింది. ఎంత ప్రశాంతంగా నవ్వి ఎంతకాలమైంది. బహుశా వసుధ ఇక మీదట సంతోషంగా ఉంటుంది అనే నమ్మకం కావచ్చు ఈ నవ్వుకి కారణం. ఎలారా, ఎలాంటి స్వార్థం లేకుండా ఒక మనిషిని ఇంత పిచ్చిగా ప్రేమించటం, ఇది నీకే సాధ్యం నందు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. వసుధ నీ ప్రేమని అంగీకరించాలి. మీరిద్దరూ ఒక్కటిగా కావాలి. మీ ఇద్దరి పెదవులపై ఇప్పుడిప్పుడే విరబూస్తున్న నవ్వు శాశ్వతం కావాలి అని మనసులోనే భగవంతుడిని గట్టిగా కోరుకుని ఏం లేదురా బావా, నీతో కాస్త మాట్లాడాలి, అందుకే వచ్చాను అన్నాడు రుద్ర. నాతో మాట్లాడాలా? ఇంతకీ నువ్వేం మాట్లాడాలి? అయినా ఉదయం నేను కూడా మీ ఇంట్లోనే ఉన్నాను కదా, మరి అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు నాతో మాట్లాడాలి అని ఇక్కడికి వచ్చావేంటి అంటూ అనుమానంగా ఐబ్రోస్ని పైకెత్తి చూశాడు నందు. నీ అనుమానం నిజమే బావా, నేను మాట్లాడాలి అనుకుంటుంది వస్తు గురించే, అందుకే నేను ఇంట్లో మాట్లాడలేకపోయాను అన్నాడు రుద్ర. రుద్ర వసుధ గురించి అన్న వెంటనే అలర్ట్ అయిన నందు వసు గురించా, వసుకి ఏం జరిగింది, తన గురించి ఏం మాట్లాడాలి అన్నాడు కాస్త కంగారుగా. నందు కంగారు అర్థం చేసుకున్న రుద్ర నువ్వంత కంగారు పడాల్సిందేమీ లేదు, నువ్వు కాస్త కూల్గా ఉంటే నేను చెప్పాలనుకున్న విషయం చెప్తాను అన్నాడు రుద్ర. ఓకే ఓకే, కూల్ కూల్ అని తనని తను కంట్రోల్ చేసుకుని ఇప్పుడు చెప్పు ఏం జరిగింది. నందు కాస్త రిలాక్స్ అయ్యాడు అని అర్థం చేసుకున్న రుద్ర రాత్రి వసుధకి మేఘమాల ఫోన్ చేసిన విషయం చెప్పాడు. కానీ ఆ ఫోన్ని జాను అటెండ్ చేసిందని, అలాగే జాను మేఘమాలని ఏ విధంగా ఆడుకుంది అనేది పూర్తిగా నందుకి చెప్పాడు రుద్ర. రుద్ర చెప్పింది విన్న నందు కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతూ జాను అక్క మంచి పని చేసిందిరా, ఆ మేఘమాలకి బాగా గడ్డి పెట్టింది, మళ్ళీ వసుని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయకుండా ఆమెకి గట్టిగా బుద్ధి చెప్పింది అన్నాడు నందు కోపంగా. సరేరా, ప్రస్తుతానికి ఆ మేఘమాల ఫోన్ని వదిన అటెండ్ చేసింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ ఫోన్ని వసుదుగానే అటెండ్ చేసి ఉంటే మేఘమాల మాటలకి వసు మనసు బాధపడేది. అందుకే ఇక మీదట మేఘమాల వసుదు పేరు తలుచుకోవాలన్నా సరే భయపడిపోయే విధంగా దానిని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అన్నాడు రుద్ర కోపంగా పళ్ళు కొరుకుతూ. రుద్ర మాటలు విన్న నందు కాస్త ఆలోచనగా వార్నింగ్ ఇవ్వాల్సిందే, ఒప్పుకుంటాను, కాకపోతే ఇలా అడ్డమైన వాళ్ళు కూసే కోతలకి వసుధ తన మనసుని తను కష్టపెట్టుకోకుండా మెంటల్గా ప్రిపేర్ చేయాలరా మనం. ఇక మీదట వసుధకు ఇలాంటి వాళ్ళు చాలామంది ఎదురవుతూ ఉంటారు.
అందరినీ ధైర్యంగా ఫేస్ చేసి నిలబడగలిగేలా మెంటల్గా స్ట్రాంగ్గా తయారు చేయాలి అన్నాడు నందు. నందు మాటల్లో నిజం లేకపోలేదు అని అర్థం చేసుకున్న రుద్ర, నువ్వు చెప్పింది కూడా కరెక్టే బావా. ఇలా బెదిరిస్తూ పోతే ఎంతమందిని బెదిరించగలం మనం? అందుకే వసుని ముందే స్ట్రాంగ్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళిన తరువాత ఈ విషయం గురించి అమ్మా నాన్నలతో, అన్నయ్య వదినలతో కూడా మాట్లాడతాను. మనమంతా కలిసి వసుని మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేలా చూసుకుందాం. వసు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే హ్యాండిల్ చేయగలుగుతుంది అన్నాడు రుద్ర. ఆ మాటలు విన్న నందు, అలాగే చేద్దాం. అయినా నిజానికి వసుది చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ. ఆమె ఎన్ని అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే పరిస్థితి ఇప్పుడు ఇంకాస్త క్రిటికల్గా మారబోతుంది. తప్పు ఆడది చేసినా, మగాడు చేసినా ఆడదాన్ని నిందిస్తుంది ఈ లోకం. మగాడు చెడిపోయి ఊరి మీద పడి తిరిగినా వాడు మగాడు, మొగుడు, నువ్వే సర్దుకుపోవాలమ్మా అంటూ ఆడదానికే హితవు పలుకుతుంది ఈ సమాజం. ఒకవేళ అలాంటి మొగుడు నాకొద్దు అంటూ ఎదురు తిరిగితే ఆడదాన్ని బరిదెగించింది, బలిసి కొట్టుకుంటున్నావు అంటూ మాటలతో బాధిస్తుంది ఈ లోకం. ప్రస్తుతం వసుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉందిరా. ఇంతకాలం వీళ్ళ కళ్ళ ముందే సాగర్ అడ్డమైన వేషాలు వేస్తున్నా ఎంతగానో ఓర్చుకుని ఇన్నేళ్లుగా గుట్టుగా కాపురం చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు వసు గురించి గొప్పగా మాట్లాడుకున్నారు వీళ్ళంతా. నిజానికి వీళ్ళంతా కూడా ఏ రోజు ఆమె కష్టంలో సాయంగా నిలబడలేదు. నీకు మేమున్నామంటూ చెయ్యందించలేదు. కానీ ఇవాళ సాగర్ నుంచి విడిపోయింది అని తెలుసుకున్న వెంటనే ఇంతకాలం ఆమెని సహనశీలి, త్యాగమూర్తి, కరుణామయి అంటూ నెత్తిన పెట్టుకున్న వీళ్ళే సాగర్ నుంచి విడాకులు తీసుకుంది అంటే బరిదెగించింది, బజారుది అంటూ కుక్కల్లా పీక్కు తింటుంటారు. అందుకే వసుని మనం మెంటల్గా స్ట్రాంగ్గా తయారు చేయాలి అన్నాడు నందు. నందు మాటల్లోని ప్రతి అక్షరం నిజం కావటంతో, అవును బావా, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. పాపం మరి వసు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తుందో అర్థం కావటం లేదు అన్నాడు రుద్ర దిగులుగా. నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం లేదు రుద్ర. ఇక్కడ వసుకు ఉన్న ప్లస్ పాయింట్ ఆమె పిల్లలు. వసుకి ఆమె పిల్లలే సగం బలం. వాళ్లే వాళ్ళ అమ్మని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. వాళ్ళకన్నా ఎక్కువగా వసుదని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ప్రస్తుతం నీకైనా నాకైనా కొన్ని హద్దులు ఉంటాయి, కానీ పిల్లలకి ఎలాంటి హద్దులు లేవు. కాబట్టి మనం దేని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. ఒక్కసారి నిశాంత్తో మాట్లాడితే సరిపోతుంది అన్నాడు నందు. నందు మాటలు విన్న రుద్ర, సరే బావా, అలాగే చేద్దాం. నాకు ఆఫీస్లో కాస్త పని ఉంది, నేను వెళ్ళి వస్తాను అన్నాడు. రుద్ర వెళ్ళొస్తాను అన్న వెంటనే, సరే రుద్ర, నువ్వు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఆ మేఘమాల గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఆ సాగర్ గాడికి బుద్ధి చెప్పడానికి కావాల్సిన ఏర్పాట్లు ఆల్రెడీ నేను చేసేసాను. అందుకనే నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. సమయం వచ్చినప్పుడు జరగాల్సింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నాడు నందు. నందు మాటలు విన్న రుద్ర, నందు ఏదో ప్లాన్ చేశాడని అర్థం చేసుకుని, అలాగే బావా, నేను వెళ్ళొస్తాను అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఉదయం ఇల్లు సర్దుతున్నప్పుడు దొరికిన ఫోటో పట్టుకుని నిశాంత్, నిషి ఇద్దరూ వాళ్ళు వెళ్ళాలి అనుకున్న చోటికి బయలుదేరారు. నందు అనుకున్నట్లుగానే నిశాంత్లు తన తల్లికి అండగా నిలబడి తల్లిని కాపాడుకోగలుగుతారా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.